నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మనకంతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీకి కొత్త సారథి రాబోతున్నారా అంటే అవుననే చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి కొత్త బాస్గా ఉన్నాడు. ఇక ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారనే చర్చ కూడా జరుగుతుంది. వాళ్ళిద్దరిని మార్చిన తర్వాత బండి సంజయ్ని మార్చిన తర్వాత కిషన్ రెడ్డిని పెట్టారు. కిషన్ రెడ్డి తర్వాత ఎన్నికల తర్వాత కిషన్ రెడ్డికి కేంద్రంలో కీలక శాఖను కూడా కేటాయించడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనుల శాఖను కేటాయించడం జరిగింది. ఇక ఇదే తరుణంలో కిషన్ రెడ్డిని జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్గా కూడా నియమించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక పార్లమెంటు సమావేశాలు ఉంటుందో దాదాపుగా 20 రోజుల పాటు కిషన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు అయితే ఉండవు. కాబట్టి ఈ 3 వారాల పాటు కూడాను కొత్తవేళ పార్టీ వ్యవహారాలన్నీ కూడా సన్నగిల్లే అవకాశం ఉంది కనుక సో మొత్తానికి ఈ ప్రక్రియ కాకుండా ఒక పక్క కేంద్ర మంత్రి పదవి, మరోపక్క రాష్ట్ర అధ్యక్షుడి పదవి రెండూ చూసుకుంటూ ద సేమ్ టైం లోకల్గా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కానీ పార్టీని కానీ బలోపేతం చేయడం సాధ్యపడని అంశంగా భావించి కొత్తవేళ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టాలి, నియమించాలి, కొత్త బాసుని నియమించాలి తెలంగాణకి అని చెప్పేసి భావిస్తున్న తరుణంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉందంటే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక ఇదే తరుణంలో మరొక 2 పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అలాగే కామారెడ్డి నుంచి గెలిచిన వెంకట్రామరెడ్డి పేర్లు, వీళ్ళ 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సీనియర్లకు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది వాదన వినిపిస్తుంది. మరికొంతమందికి ఇదేమో దమ్మున్న నేతలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో బీజేపీలో దమ్మున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇవ్వాలని చెప్పేసి కొంతమేర భావిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా ఎవరు కొత్త బాస్ అనే దానిపైన ఒక కీలకమైన చర్చ జరుగుతుంది. మొత్తం రాజకీయ వర్గాల్లోనే ఒక చర్చ జరుగుతుంది. ఈ సస్పెన్స్కు ఇక మరొక వారం రోజుల్లో బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది అని చెప్పేసి మరొక చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హైకమాండ్ ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠ నెలకొనడంలోనే సీనియర్ మోస్ట్ అంటే పార్టీలో కాకుండా రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కొంత సీనియర్గా ఉన్న ఉద్యమ నాయకుడిగా ఉన్న ఈటెల రాజేంద్రకి ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది భావిస్తుంటే, అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ తర్వాత రేసులో ఉన్నారు. కొత్తదనం ఎవరైతే కొత్త రక్తాన్ని తీసుకురావాలో, ఎవరైతే ఉత్సాహవంతులను తీసుకురావాలో, కొంతమేర డేర్ అండ్ డాషింగ్గా ఉండే నాయకుడిని కొత్త బాస్గా నియమించాలని చెప్పేసి భావిస్తున్న తరుణంలో ప్రముఖంగా వెంకట్రామరెడ్డి పేరు కూడా చాలా కీలకంగా వినిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హైకమాండ్ బీజేపీకి కొత్త బాస్ ఎవరనే దానిపైన కసరత్తు కూడా చేస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళని వారం రోజుల్లో నియమించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 3 వారాల పాటు కిషన్ రెడ్డి రాష్ట్రానికి దూరంగా ఉంటున్నాడు. అలాగే ఆయన జమ్మూ కాశ్మీర్ ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో దానికి ఇన్ఛార్జ్గా కూడా నియమితులయ్యారు. కాబట్టి సో ఆయన కొంతమేర ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది 3 వారాల పాటు. ఇక ఇదే తరుణంలో కొత్త బాస్ ఎవరనే చర్చ జరుగుతున్నప్పటికీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హుటాహుటిన ఆయన హస్తినకు పయనమయ్యారనమాట. ఢిల్లీ ప్రయాణం అయ్యారు. ఇక ఈ ఢిల్లీ పర్యటన ఆయన ఏదైతే ఉందో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రయాణం ఉందో దానికి సంబంధించి కొత్త బాస్ ఆయనకు కూడా కొంతమేర ఛాన్స్ ఉందని చెప్పేసి కొంత రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళ 3 క్రమంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన క్షేత్రస్థాయిలో నాయకులను బలోపేతం చేయాలి. ఎందుకంటే దాదాపుగా ఒక్కటే ఎమ్మెల్యే స్థానం నుంచి 8 స్థానాలకు వచ్చారు. దాదాపుగా 19 స్థానాల్లో 2023 ఎన్నికల్లో 19 స్థానాల్లో వాళ్ళు సెకండ్ ప్లేస్లో కూడా నిలిచారు. ఇక ఇది పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికలు పక్కన పెడితే గతంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేవలం 4 స్థానాలే ఉండేవి. ఆ 4 స్థానాలు ప్రస్తుతం 8 స్థానాలు అయినాయి. అంటే ప్రతిదీ డబల్ అయింది. కాబట్టి సో డెఫినెట్లీ తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతుంది కనుక కొంతమేర దమ్మున్న నాయకుడైతే బాగుంటుంది, ప్రజలను చైతన్యం చేసే నాయకుడైతే బాగుంటుంది, బీజేపీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే నాయకుడైతే బాగుంటుందని చెప్పేసి కొంతమంది కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ సీనియర్ నాయకుడు అయితే అన్ని స్థితిగతులను అర్థం చేసుకోగలుగుతారు. అటుపక్క ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో పక్క కాంగ్రెస్ కానివ్వండి, మరోపక్క బీఆర్ఎస్ కానివ్వండి, వాళ్ళు పన్నే వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తారని చెప్పేసి సీనియర్లు ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది భావిస్తున్న పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ 3లో నిజంగా తెలంగాణకి కొత్త బాస్ ఎవరుంటే బాగుంటుంది? ఒక మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేంద్రనా, లేదంటే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, లేదంటే ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన అటుపక్క కేసీఆర్, మరోపక్క రేవంత్ రెడ్డి, ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే డైనమిక్ లీడర్గా అందరూ బీజేపీ నేతలందరూ చూసుకుంటున్న డైనమిక్ లీడర్గా ఉన్న వెంకట్రామరెడ్డి సూట్ అవుతారని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.
Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to Please do subscribe to. Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.